బ్రేకింగ్ న్యూస్ వారం రోజులుగా పాస్టర్ ప్రవీణ్ మరణంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ వాటిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవులు. ప్రవీణ్ మరణంపై ఇటు మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ప్రవీణ్ను చంపేశారు అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ బలంగా వాదిస్తున్నారు. అడుగు లోతు గుంతలో పడితే ఎలా చనిపోతారు అంటూ హర్ష కుమార్ ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ కింద పడ్డ తరువాత సీసీ ఫుటేజ్ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు హర్ష కుమార్. డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తున్నారు అని హర్ష కుమార్ వాదిస్తున్నారు. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వీడియోలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ వీడియోలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది, ఆ ఫొటోస్లో ఉన్నది ప్రవీణ్ కాదు అని వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో కీసర దగ్గర 4 గంటల సమయంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న బైక్ అక్కడ ఒక స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోయాడు. ఆ బైక్ని లేవతీయటానికే చాలా ఇబ్బంది. అక్కడ కూడా దుమ్ము లేచింది చూడండి. ఆటో వెనుక చూడండి ఒకసారి. మళ్ళీ ఆ వీడియోని ప్లే చేస్తాను ఒక్కసారి మీకు. ఆటో వెనుక ఒక బైక్ వస్తుంది. ఈసారి ఒకసారి మొదటి బాక్స్లో దృశ్యాలు మళ్ళీ ప్లే చేద్దాం. మొదటి బాక్స్లో ఒకసారి దృశ్యాలు మీరు ఒక్కసారి చూడండి. బైక్ వస్తుంది. బైక్ వచ్చిన తర్వాత ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు, కానీ పోలీసులు ధృవీకరించారు. చూడండి ఒకసారి. ఆ బైక్ వెళ్ళి ఓకే ప్లే చేయండి. ఆ బైక్ వెళ్ళి గుద్దింది. ఢీ కొట్టిన తర్వాత దుమ్ము ఒక్కసారిగా లేస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. బైక్ వస్తుంది. రౌండ్ సర్కిల్లో బైక్ వచ్చి గుద్దిన తర్వాత స్పష్టంగా చూడండి. ఆ బైక్ ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత ఆటో వెనుక చూడండి ఒకసారి దుమ్ము లేచింది. ఆటో వెనుక దుమ్ము లేచింది బైక్ ఢీ కొట్టిన తర్వాత. సహజంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఢీ కొట్టిన తర్వాత ఆ బైక్ వీల్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది కింద పడిన తర్వాత. అలాగే సైలెన్సర్లోంచి కూడా స్మోక్ ఎక్కువగా ఉంటుంది. ఎస్కలేటర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కింద పడ్డ తర్వాత వీల్ ఫ్రీగా తిరగటం మూలంగా అక్కడ దుమ్ము కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కింద పడిన తర్వాత బైక్లు ఎప్పుడైనా కింద పడ్డ తర్వాత ఎక్కువగా వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఒకసారి దుమ్ము చెలరేగింది. కానీ ఆ బైక్ పై ఉన్నది ఎవరు? పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది. కానీ పాస్టర్ ప్రవీణ కాదా అనేది తేల్చాల్సింది పోలీసులే. అందుకే ఇంకా ఈ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు పోలీసులు ఈ మరణానికి కారణం ఏంటి, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది స్పష్టంగా చెప్పలేదు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర 4 గంటల 48 నిమిషాలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న ఆ బైక్ నడుపుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ బైక్ను నిలపడం కూడా కష్టసాధ్యంగా మారింది. అప్పటికే అంతకుముందు కరెంట్ పోల్ని ఢీ కొట్టడంతో, ఎలక్ట్రిక్ పోల్ని ఢీ కొట్టడంతో ఆ హెడ్లైట్ ఊడిపోయింది. ఇప్పుడు ఆ హెడ్లైట్ ఊడిపోయి మడ్గాడ్ పైన ఆ హెడ్లైట్ ల్యాంప్ ఉండే పార్ట్ దానిపై వేలాడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇలా మడ్గాడ్ పైన ఆ ల్యాంప్ హెడ్ వేలాడుతున్న దృశ్యాలే పోలీస్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ పార్క్ దగ్గర, విజయవాడలో పార్క్ దగ్గర అతనితో మాట్లాడినప్పుడు ఆ ఫొటోస్ తీసినప్పుడు ఎలా ఉందో ఈ ఫోటోలు ఎస్ఐ తీసానని చెప్తున్నారు. అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్గా గుర్తుపట్టాను అని ఎస్ఐ చెప్తున్నాడు. హెల్మెట్ కూడా బూడిదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అదే బైక్కి ఫ్రంట్ నుంచి చూస్తే ఆ హెడ్లైట్ ల్యాంప్ మడ్గాడ్పై వేలాడుతూ కనిపించింది. మరి ఆ వ్యక్తి ప్రవీణ కాదా? అందులో ఉన్నది ప్రవీణ కాదా? ఈ విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే. ఇప్పుడు చూడండి, పెట్రోల్ బంక్ దగ్గర పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి, అందులో ఉన్నటువంటి వ్యక్తి తూలుతూ ఉన్నారు. స్టేబుల్గా లేరు. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు? పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది. సో పాస్టర్ ప్రవీణ్ కాదు అని ఇప్పటికీ క్రైస్తవులు అంటూ ఉన్నారు. హర్ష కుమార్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తున్నారు అని. కానీ వీడియోలు బయటకు వస్తున్నాయి, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక్కడ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ పెట్రోల్ గన్ ఉంటుంది కదా, అది కూడా ఆయన చేతితో పట్టుకున్నారు. సహజంగా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆ గన్నే పట్టుకోరు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి స్టేబుల్గా లేరు, గన్ కూడా పట్టుకున్నారు, కొంచెం తూలుతున్నట్టుగా ఉంది. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు?
ఆ ఫొటోస్లో ఉన్నది, ఆ దృశ్యాల్లో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదా? క్రైస్తవులు కాదు అని అంటున్నారు. హర్ష్ కుమార్ కూడా అందులో ఉన్నది ప్రవీణ్ కాదు అని అంటూ ఉన్నారు. ఎవరో ప్రవీణ్ కుమార్ బైక్, కానీ ఆ బైక్ మాత్రం ప్రవీణ్ కుమార్దే. కానీ ఆ బైక్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ కాదు అని అంటున్నారు. ఎందుకంటే నెంబర్ ప్లేట్, ఆ బైక్ హెడ్ ల్యాంప్ ఊడిపోయింది, ఆ నెంబర్ ప్లేట్ కనబడేలా ఎస్ఐ ఫొటోస్ తీశారు. కాబట్టి ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ కుమార్దే. కానీ ఆ బైక్ పై ఉన్నది ఎవరు? ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదా? ఇప్పటికీ డౌట్స్ వెల్లిబుచ్చుతూనే ఉన్నారు. సో దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు అంటే కేవలం పోలీసులు మాత్రమే. పోలీసులు లేదా ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదా అని తేల్చాల్సిందే. బయట చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. ఇప్పుడు హర్ష్ కుమార్ కూడా అదే చెప్తున్నారు. ఈ విషయంలో అబద్ధాలు చెబుతూ ఉన్నారు, ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ కాదు అని. ఒకవేళ ఆ బైక్ పై ఉన్నది పాస్టరే అని అనుకుందాం, కానీ తాగితేనే మరణం సంభవిస్తుందా? కేవలం అడుగు గోతులో పడితే మరణం సంభవిస్తుందా? ఆయన తాగి ఉన్నారా లేదా? ఆయన కేవలం ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చారు కాబట్టి అలసిపోయి ఉన్నాడా, లేదంటే తాగి ఉన్నాడా? ఆయన మరణం సంభవించిన సమయంలో ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పబడుతున్న స్థలంలో ఆ క్షణంలో ఏం జరిగింది? అక్కడ కేవలం ప్రవీణ్ బైక్ పై నుంచి పడిపోవడంతోనే జరిగిందా, ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులే. అందుకే ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్కోర్స్ ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. దానిపైన క్లారిటీ కంటే మరణం సంభవించిన సమయంలో ఏం జరిగింది, ఆయన ఒంటిపై ఉన్న గాయాలు ఎవరైనా కొట్టడం ద్వారా వచ్చాయా, లేదా బైక్ పై నుంచి పడిపోవడం ద్వారా వచ్చాయా? ఈ విషయాలపై కూడా క్లారిటీ రావాలి. ఆ బైక్ నడుపుకుంటూ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దిన వ్యక్తి ప్రవీణ్, బైక్ని నడుపుకుంటూ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దిన వ్యక్తి ప్రవీణ కాదా? ఆ డ్రెస్ ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన ఒంటిపై ఉన్న డ్రెస్సు, ఇప్పుడు బైక్ నడుపుతున్న వ్యక్తి వేసుకున్న డ్రెస్సు ఒక్కటే. కానీ ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ కాదు అని అంటున్నారు. ఇక్కడ తల కిందకి దించుకొని కనబడుతున్న దృశ్యాలు కూడా మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. ఫేస్ సరిగ్గా కనపట్టలేదు. ఆయన ఫేస్కి మాస్క్ వేసుకుని ఉన్నారు. అలాగే బ్రాందీ షాప్ దగ్గరకు వచ్చి ఒక మద్యం బాటిల్ని కొనుగోలు చేశారు, అందులో కూడా ఫేస్కి మాస్క్ ఉంది. సో ఆ మద్యాన్ని కొన్నది కూడా ప్రవీణ్ కాదు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ వీడియోస్లో ఉన్నది ప్రవీణ కాదా అనేది ఖచ్చితంగా చెప్పగలిగేది ఒక్క కుటుంబ సభ్యులు మాత్రమే. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆ వీడియోలు చూపించి ఇందులో ఉన్నది ప్రవీణ కాదా, మీ అనుమానాలు ఏంటి అని వాళ్ళని అడిగితే పోలీసులు వాళ్ళకి క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ 100% ధృవీకరణ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణే అయితే మరణించిన సమయంలో ఏం జరిగింది, ఆయన బైక్ పై నుంచి పడిపోవడం కారణంగానే చనిపోయారా, లేదంటే హర్ష కుమార్ వ్యక్తం చేస్తున్నాడు. హర్ష కుమార్ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇంకా డౌట్స్, కొంత క్లారిటీ వస్తోంది అని అంటూ ఉన్నారు ఒకవైపు కొంతమంది, మరి కొంతమంది క్లారిటీ రావడం లేదు, ఇదంతా మసిబూసి మారేడుకాయ చేస్తున్నటువంటి వ్యవహారం అని మరికొంతమంది అంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? చాలామంది అంటున్నట్టుగా అది ప్రవీణ్ కుమార్ కాదా, ప్రవీణ్ కుమార్ బైక్ని వేరే వాళ్ళు నడుపుకుని వస్తున్నారా, మీరేమంటూ ఉన్నారు? హర్ష్ కుమార్ చెప్తున్నట్టుగా ఇప్పటికే హర్ష్ కుమార్ అది సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశానికి హర్ష్ కుమార్ వెళ్ళారు. అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయని హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు. మరి ఈ అనుమానాలను తీర్చాల్సింది ఎవరు? పోలీసులు మాత్రమే. ఇంతవరకు పోలీసులు వచ్చి ఏ టోల్ గేట్ని ఎప్పుడు దాటారు, ఏ టోల్ గేట్ని ఏ సమయానికి దాటారు అన్నది చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది, ఆయన వాహనాన్ని ఏ వాహనము ఢీకొట్టలేదు అనే క్లారిటీ ఇచ్చారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, ఆయన ఒంటిపై అయిన గాయాలు ఏ కారణం చేత అయ్యాయి అన్నది చెప్పలేదు. అలాగే ఆయన పైన బైక్ ఉంది. సాధారణంగా బుల్లెట్ బైక్ సైలెన్సర్ కానీ ఇంజిన్ కానీ చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఆయన ముఖం దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ముఖం దగ్గర ఇంజిన్ పార్ట్ పడి ఉంది. ఆయన కాళ్ళ పైన సైలెన్సర్ ఉంది. ఆ సైలెన్సర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ కాలిన గాయం కూడా ఆయన కాలుపై ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. సహజంగా సైలెన్సర్ని కాలు జస్ట్ అలా 2-3 సెకండ్లు అలా తగిలి మన శరీరం అలా వచ్చినా కూడా అక్కడ పెద్ద బొబ్బ వచ్చేస్తూ ఉంటుంది, పెద్ద గాయం అవుతుంటుంది, కాలిన గాయం అవుతుంటుంది. మరి ప్రవీణ్ పై బైక్ అంతసేపు ఉన్నప్పుడు సైలెన్సర్ ఆయన కాళ్ళపై ఉన్నప్పుడు ఆ కాలిన గాయం కూడా అక్కడ ఉందా లేదా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. సో ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తుంటే వెనుక బైక్ గుద్దిన తర్వాత పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తే ప్రవీణ్ కాదు అని హర్ష్ కుమార్ అంటున్నారు. ఒకసారి హర్ష్ కుమార్ ఏమన్నారో చూద్దాం. ఒక సస్పిషియస్ కేసు కింద చూస్తున్నారు. అంటే సస్పిషియస్ కాదు, ఇది యాక్సిడెంట్ కింద ప్రూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అని చెప్పడానికి చూస్తున్నారు. మళ్ళీ ఈవేళ డౌట్ తీరక మళ్ళీ ఈ రోజు వెళ్ళి చూశాను. ది గ్యాప్ బిట్వీన్ ది రోడ్ అండ్ ది పడిపోయినది
ఒక 4-5 అడుగుల కన్నా ఎక్కువ లేదు. లోతు ఎంత ఉంటుందంటే 1 అడుగు 2 అడుగులు. ఇలాగ దిగిన తర్వాత బండి ఇలాగొచ్చింది, ఇది గొయ్య ఇలా వచ్చి ఇలా జారిపోయింది. ఇక్కడ జారడానికి ఇక్కడ దానికి 2 అడుగులు ఉంటాయి. 2 అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తగులుతాయి ఎస్పీ గారు, ఐజీ గారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? అసలు అంత గట్టిగా దెబ్బలు ఎలా తగులుతాయి? సీసీ ఫుటేజ్ 11:42 వరకు చూపిస్తున్నారు, బాగానే ఉంది. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? దాన్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ మార్నింగ్ వరకు ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు ఆ సీసీటీవీ? ఎందుకంటే ఇప్పుడు మాకు క్లారిటీ ఏ రకంగా వచ్చిందంటే ఈ కేసులో ఇది ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్తో నేను దిగుతాను, అదే స్పీడ్లో. కావాలంటే రేపు ప్రశ్న అంతటిని తీసుకొచ్చి రేపు ప్రూవ్ చేస్తాను. నాకు ఎలా దెబ్బలు తగులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్. మీరు రెడీరా లేకపోతే అనౌన్స్ చేస్తారా? సేమ్ అదే స్పీడ్లో అదే బండి నేను దిగుతాను డే టైం. ఎలా దెబ్బలు తగులుతాయి, కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, ఐ ఫేస్ ఇట్. నేను హెల్మెట్ పెట్టుకుంటాను, దానికే ఎలా దెబ్బలు తగులుతాయి, చచ్చిపోతానా బతుకుతానా చూద్దామా? ఇట్స్ ఏ ఫాల్స్, అంతా ఫాల్సే. దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది. ఇంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే విజయవాడలో బండి మీద మనిషి మారిపోయాడు. విజయవాడలోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు. టైమ్ ఆఫ్ డెత్ చెప్పాలి కదా, టైమ్ ఆఫ్ డెత్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? టైమ్ ఆఫ్ డెత్ చెప్పలేదు. డాక్టర్స్ మీరు అమ్ముడైపోయారా? సిగ్గుందా మీకు? ఏంటి మీ పోస్ట్ మార్టం? క్లియర్గా దెబ్బలు కనబడుతూ ఉంటే అసలు మీరు మనుషులా జంతువులా? అంత క్లియర్గా కనబడుతూ ఉంటుంటే మీరు దాన్ని సస్పీషియస్ అని ఎలాగిస్తున్నారు? ఫారెన్సిక్స్కి పంపిస్తామని ఎలాగంటున్నారు? క్లియర్గా దెబ్బలు కనబడుతూ ఉంటుంటే మనిషి మీద మీరు డాక్టర్లేనా? డాక్టర్ వృత్తికి అవమానం తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ డాక్టర్లు చెప్తున్నారు. ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంటుంటే ఇంత ప్రజలు మొత్తం మా రాష్ట్ర ప్రజలందరూ ఈ కేసు గురించి చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా జనం అక్కడ చూస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? హర్ష కుమార్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా డౌట్స్ ఉన్నాయి. ఇందులో డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు దాస్తున్నారని. నేను హెల్మెట్ పెట్టుకొని అంతే వేగంతో ఆ బైక్ పై నుంచి ఆ కిందకి ఆ రోడ్డు పక్క నుంచి అంతే వేగంతో నేను వెళ్తాను, ఏ విధంగా దెబ్బలు తగులుతాయో చూస్తాను, నేను ప్రత్యక్షంగా నిరూపిస్తాను అని సిద్ధంగా ఉంటారు. మీరు హెల్మెట్ పెట్టుకుంటాను, ఆ బైక్ పైన నేను వెళ్తాను అని హర్ష్ కుమార్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, మర్డర్ అని హర్ష్ కుమార్ చెప్తూ ఉన్నారు. హర్ష్ కుమార్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ అంతా పరిశీలించి మాట్లాడారు. ఒకసారి హర్ష్ కుమార్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అడుగులు ఉంటుంది లోతు, ఎన్ని అడుగులు ఉంటుంది అంటే లోతు 1 2 3 4 5 6 7 అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, బండి ఇక్కడ పడిపోయింది, బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద
దెబ్బలు తగలవు. అవునా? అవునండి. పక్క తగులుతుంది చెంప మీద కానీ, ఈ చెంప మీద కానీ తగులుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద, ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయి? ఇలా వచ్చాడు, ఇలా వచ్చి పోని బండి ఇటు మీద పడిపోయింది అనుకుందాం, నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి? ఈ భుజం, కాళ్ళు ఇరుగుతాయి. అంతే కదండి? అవునా? అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు, ఆడవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు, అందరూ ఇక్కడ పాప వాళ్ళు ఉన్నారు. ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి? అసలు అసలు చచ్చిపోయేంత లోతు ఏమైనా ఉంది? ఇది చిన్న దెబ్బలు తగులుతాయి అంతే, అంతే. చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు. అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. వాళ్ళందరూ తీరా అక్కడి నుంచి, ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి. అంటే ఆ పాస్టర్ని చంపేశారు, చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు. అది క్లియర్గా మనకు అర్థం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అంటున్నారు విజయవాడలో ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మారిపోయాడు అని హర్ష్ కుమార్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తూ ఉన్నారని హర్ష్ కుమార్ అంటున్నారు. ఈలోపు ప్రవీణ్ నడుపుతున్నట్టుగా చెప్పబడుతున్న బైక్ విజువల్స్ బయటకు వస్తున్నాయి. ఆ బైక్ పైన ఉన్నది ప్రవీణ్ అని చెప్తూ ఉన్నారు, కానీ ఆ బైక్ నడిపిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు అని హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి, ఎక్కడైతే ప్రమాదం జరిగింది అని చెప్తూ ఉన్నారు, ఆ ప్రదేశానికి హర్ష్ కుమార్ వచ్చి ఈ 5 అడుగుల 6 అడుగుల గుంతలో పడిపోతే ప్రవీణ్ ఎలా చనిపోతాడని ప్రశ్నిస్తున్నారు. నేను కూడా హెల్మెట్ పెట్టుకుని బైక్ పైన అంతే వేగంతో వచ్చి ఆ గోతులోకి వెళ్ళిపోతాను, అప్పుడు ఏ విధంగా తగులుతుందో, దెబ్బలు ఏ విధంగా తగులుతాయో, మరణం సంభవిస్తుందో చూస్తారంటూ ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు కాదు, ఇది మర్డర్ అని హర్ష్ కుమార్ చెప్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు రావడం లేదు అన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇది ఖచ్చితంగా హత్య లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు. జనాల్లో కొంతమందికి ఒక రకమైన క్లారిటీ వస్తుంది, కొంతమందికి ఒక రకమైన అనుమానం వస్తూ ఉంటుంది, మరి కొంతమందికి కొంచెం గందరగోళం ఉంటుంది. సో ఎవరి అనుమానాలు వాళ్ళవి, ఎవరి క్లారిటీ వాళ్ళది, ఎవరి గందరగోళం వారిది, ఎవరి ఇన్వెస్టిగేషన్ వారిది. హర్ష్ కుమార్ కూడా చెప్తున్నారు నేను కూడా ఇన్వెస్టిగేషన్ చేశాను అని. అయితే దీనికి అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోలీసులు. ఇంతవరకు పోలీసులు వచ్చి ఏ టోల్ గేట్ దగ్గర ఏ సమయానికి ఎప్పుడు దాటారు, ఆ ప్రమాదం జరుగుతూ ఉన్న సమయంలో ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీలో ఏ విధంగా రికార్డ్ అయిందనేది చెప్పారే తప్ప వారం రోజులు గడిచినప్పటికీ పోలీసులు వచ్చి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. అంటే పోలీసులకు కూడా కొన్ని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? సహజంగా వారం రోజుల లోపలనే ఇలాంటి వాటికి పోలీసులు వచ్చి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది, ఒక ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తారు. కానీ వారం రోజులు గడిచినప్పటికీ పోస్ట్మార్టం రిపోర్ట్ రాకపోవటానికి, దీనిపైన ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే టెక్నికల్గా ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయనే గందరగోళం కూడా బయట కనిపిస్తుంది. మీడియాలో ఒక రకమైన వార్తలు రావచ్చు, జనాల్లో ఒక రకమైన క్లారిటీ తెచ్చుకోవచ్చు, మరికొంతమంది ఒక రకమైన అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అథారిటీ పోలీసులు మాత్రమే. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ను చూపించి ఆ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని దగ్గర పెట్టుకుని ఇదిగో దీనికి కారణం ఇది 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 అని పోలీసులు మాత్రమే ఇవ్వాలి. కానీ పోలీసులు ఇంతవరకు ఆ క్లారిటీ ఇవ్వకపోవడంతో జనాల్లో ఈ రకమైన అనుమానాలు ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, హర్ష్ కుమార్ చెప్తూ ఉన్నారు అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇది హత్య అంటానికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు మీన్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ని చూస్తూ ఉంటే అవే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ పోలీసులు ఇంతవరకు ఎందుకు దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన చెప్తున్నారు. అంతేకాదు ఒక ఛాలెంజ్ కూడా విస్తున్నారు, బైక్పై వచ్చి నేను అదే విధంగా గుంతలోకి వెళ్ళిపోతాను, దెబ్బలు ఏ విధంగా తగులుతాయో నేను ప్రత్యక్షంగా చూపిస్తాను అని. సో ఈ హర్ష్ కుమార్ వ్యాఖ్యలతో అక్కడ ఎటువంటి పరిణామం కనిపిస్తుంది అండ్ పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ని ఎప్పుడు బయట పెట్టే అవకాశం ఉంటుంది? రోహిత్, పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించినటువంటి రోజుకు ఒక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని చెప్పాలి. దానిపై ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప దానిపై ఎటువంటి క్లారిటీ కూడా లేవడం లేదు. దీనికి కారణం పోలీసులు అయితే జరిగినటువంటి ఘటన హైదరాబాద్ టు రాజమండ్రి ఏదైతే డెత్ ప్లేస్ ఉందో ఆ ఘటన సంబంధించి మొత్తం పిన్ టు పిన్ అప్డేట్ అయితే మనం RTV ద్వారా ఇస్తున్నాం. అంతేకాకుండా
పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందులో హైదరాబాద్ నుంచి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మొత్తం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అండ్ ప్రవీణ్ బైక్ కు సంబంధించినటువంటి అప్డేట్ మనకైతే ప్రధానంగా ఆయన చనిపోయిన తర్వాత బైక్ యాక్సిడెంట్ పై ఎన్నో యాక్సిడెంట్ అయిందని చెప్పిన నేపథ్యంలో ఆయన ఎన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా క్రైస్తవ సంఘాల్లో రేకెత్తించాయి. అలాగే అతనిది ప్రమాదం కాదు, ఇది హత్య అంటూ పలు విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ తో పాటు పలువురు అయితే చెప్తున్నారు. కానీ హర్షకుమార్ అయితే దీనిపై అయితే చాలా గట్టిగా చెప్తున్నారు, ఇది ముమ్మాటికి హత్యే. దీనికి సంబంధించిన బైక్ పైన వెళ్ళి ఈ విధంగా స్కిడ్ అవుతే కాలో చేయో లేదంటే చిన్న ఇంజూరీస్ అవుతాయి తప్ప ఈ విధంగా 4 అడుగుల లోతులో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ గా దిగి చూపించి అన్ని కూడా ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలా చనిపోయాడని అందరూ కూడా ప్రశ్నార్థంగా మారింది. మొదటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలు మన ప్రతి సీసీ ఫుటేజ్ మనం చూసుకుంటే కేసరం మనకి ఆ హెడ్లైట్ ఎక్కడ పోయిందనేది ప్రతి ఒక్కరిలో అనుమానం రేకెత్తింది. కేవలం కొవ్వూరు వద్ద సీసీ ఫుటేజ్ లో హెడ్లైట్ లేకుండా సిగ్నల్ పింక్ లో వెళ్ళడమే మొదటిసారిగా సరిగ్గా ఇదే రోజును అందరూ కూడా గమనించారు. సరిగ్గా ఈ రోజుకైతే వారం రోజులు ఆయన ప్రమాదం జరిగి వెలుగులోకి వచ్చినటువంటి ఘటన సరిగ్గా ఇదే 11 ఉదయం సమయంలో అయితే పెట్రోల్ బంక్ సంబంధించిన యజమాని వాళ్ళు చూశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చూసిన నేపథ్యంలో కేవలం బైక్ మాత్రమే కనిపించింది, కింద ఉన్నటువంటి బాడీని అయితే ఎవరు గమనించలేదు. పోలీసులు సమాచారం ఇచ్చి ఏఎస్ఐ చూసిన నేపథ్యంలో కింద పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేది నేపథ్యంలో మొత్తం దీనిపై దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. కానీ హెడ్లైట్ లేకుండా వెళ్ళడం కొవ్వూరు దగ్గర కనిపించింది. తర్వాత పరిణామాలు చూసుకుంటే అతను ఎక్కడికి వచ్చారనేది చూసుకుంటే విజయవాడ నుంచి కూడా హెడ్లైట్ లేకుండా వచ్చారని చెప్పేసి అంటున్నారు. మరొక పరిణామం చూసుకుంటే అతను ఇంకా విజయవాడ ముందు ఏం జరిగిందనే కోణంలో ఇంకా లోతుగా వెళ్లే ప్రయత్నం చేస్తే కేసర వద్ద ప్రధానంగా చూసుకుంటే మన ఆర్టీవీలో నిన్న ఎక్స్క్లూజివ్ చూసాం ఒక వీడియో. ఒక ప్రవీణ్ బుల్లెట్ పైన వస్తూ ఆయన సరిగ్గా కేసర వద్ద వచ్చి అతి వేగంగా వచ్చి అక్కడ అదుపు తప్పి ఒక్కసారిగా అక్కడ ఢీకొట్టి కింద పడిపోయినటువంటి ఒక వీడియో మనం సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వీడియో అయితే మనం ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేసాం. అందులో సరిగ్గా అంటే ఇప్పుడు ఆయన పడిపోవడం అక్కడ నుంచి హెడ్లైట్ లేకుండా మళ్ళీ ఆ బైక్ ని తానే పైకి లేపుకునే ప్రయత్నం చేసినప్పటికీ చుట్టుపక్కల 2-3 బైకులు కూడా వెళ్తున్నాయి. ఆయన పడిపోయినటువంటి ఘటన వాళ్ళు కూడా గమనించలేదు, ఆయన లేపే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. కానీ అంటే జనరల్ గా చూస్తాం, రోడ్డు పక్కన ఎవరైనా పడిపోతే ఎవరో తాగి ఈ విధంగా పడిపోయి ఉంటాడే మనకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ నిజంగా రోడ్డు పైన ప్రమాదం అంటే రోడ్డు వారు జరిగింది, రోడ్డు పైన జరిగితే ఈ విధంగా ఎవరైనా వచ్చి సాయం చేస్తాడు. కానీ రోడ్డు పైన ఆయన లేవలేని పరిస్థితిలో బైక్ పడిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి కేసర్లో ఉన్నటువంటి అక్కడ యాక్సిడెంట్ ప్రధానంగా తానే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా ఫుటేజ్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తన ప్రవర్తన పూర్తిగా కూడా రికార్డ్ అవుతూ వచ్చింది. విజయవాడ వచ్చే వరకు కూడా రికార్డ్ అవుతూ వచ్చింది. అలాగే కేసర టోల్ గేట్ తో పాటు అక్కడ అదుపు తప్పు పడిపోయినట్టుగా గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద ఆయన ఊగిసలాడుతూ ఆయన అసలు అన్కాన్షియస్ లో ఉంటూ ఆయన పెట్రోల్ కొట్టించుకున్నట్టుగా అక్కడ పెట్రోల్ కొట్టించుకునేందుకు ఆ యజమానితో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఎంత కొట్టించుకున్నారు ఏంటంటే ఆయన కేవలం సైకిల్ ద్వారానే చెప్పి ఏళ్లు చూపించి పెట్రోల్ కొట్టించుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే పోలీసులు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ మనకి చూసుకుంటే రామవరపాడు ఉన్నటువంటి రింగ్ రోడ్డు వద్ద సమీపంలోనే అక్కడ రోడ్డు పక్కన పడిపోయి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఫుటేజ్ వచ్చాయి. అంటే అక్కడే ఫుటేజ్ తో పాటు పోలీసులు తీసినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు తీసినటువంటి ఫోటో రావడం జరిగింది. ఆ ఫోటోతోనే మొత్తం హెడ్లైట్ పోయింది, ఆయన ఎవరో కొట్టారనేది అందరూ కూడా భావించారు. మొదటిగా మొత్తం ఆ ఫోటోలు వైరల్ అయిపోయి ఆ హెడ్లైట్ లేకుండా ఎలా వచ్చారు, పాస్టర్ని ఎవరో పైన దాడి చేశారనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే మనకి ప్రధానంగా కేసరంలో జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ తానే అతి వేగంగా వచ్చి అక్కడ టర్న్ తీసుకుపోయి స్ట్రైట్ గా వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయింది చూసుకుంటే అక్కడే హెడ్లైట్ పోయినట్టుగా అందరికీ కూడా భావిస్తున్నారు. మొత్తం ఎన్ని అనుమానాలు, బైక్ ఎవరు కొట్టారు, హెడ్లైట్ ఎందుకు లేదు, అతను సిగ్నల్ లో ఎందుకు వస్తున్నాడు, ప్రతి ఒక్కరిలో కూడా ఇదే క్వశ్చన్ రేకెత్తుతున్న నేపథ్యంలో మొత్తం అన్ని అనుమానాలు కూడా పటాపంచలే విధంగా అక్కడ కేసర్లో ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజే మొత్తం అందరి అనుమానాలను కూడా నివృత్తి చేసే విధంగా కూడా దీనిపై క్లియర్ గా ఉండొచ్చు.
కానీ అక్కడ పడిపోయిన తర్వాత ఆయన ఆ బైక్ ని తీసుకుని నడుపుకుంటూ మళ్ళీ రావడం, పెట్రోల్ బంక్ ఎదురుకుంటూ రావడం, మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవడం. ఏదైతే రామవరపాడు దగ్గర రింగ్ రోడ్ లో పోలీసులని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావుతో పాటు వటల ఉన్నటువంటి ఎవరైతే నాగార్జున వీళ్ళందరూ కూడా గమనించారు. వాళ్ళు గమనించిన నేపథ్యంలో కేవలం అక్కడ ప్రమాదానికి గురైన తర్వాత నాగార్జునతో పాటు ఎస్ఐ సుబ్బారావు మాత్రమే అతను చూశారు. అప్పుడు కూడా హెల్మెట్ తీయలేదు. అతను చాలా నీరసంగా ఉన్నారు, చాలా పరిస్థితి చాలా బలహీనంగా ఉందనేది వాళ్ళు చెప్పుకొస్తున్నట్టు వాదన. అదే పార్క్ లో ఆయన 3 గంటల పాటు గడిపారు అనేది కూడా అది కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అక్కడ దాడి చేశారని అప్పటిదాకా వచ్చినటువంటి వదంతుల్లో ఆ ప్రమాదం జరిగి ఈ విధంగా ఆ యాక్సిడెంట్ జరిగింది అనేది సొంత సెల్ఫ్ యాక్సిడెంట్ గా నిర్ధారణకైతే రావడం జరిగింది. కానీ ఇన్ని సీసీ ఫుటేజ్లు మొత్తం హైదరాబాద్ నుంచి అలాగే డెత్ ప్లేస్ వరకు కూడా ఇన్ని సీసీ ఫుటేజ్లు, అలాగే ఏలూరు వద్ద అక్కడ బ్రాందీ షాప్ లో కొనుగోలు బ్రాందీ మద్యం కొనుగోలు చేసినట్టుగా ఒక సీసీ ఫుటేజ్, ఇవన్నీ కూడా పోలీసులు అధికారికంగా నిర్ధారణ చేస్తేనే కానీ వీటిపై అనుమానాలు అయితే ఇంకా ప్రజల్లో వేయలేదని చెప్పాలి. క్రైస్తవ సంఘాల్లో ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అది ఆ బైక్ నడిపింది ప్రవీణ్ పగడాల కాదనేది గట్టిగా వాదిస్తున్నట్టు వాదన. ఇది ప్రవీణ్ పగడాల కాదు బైక్ నడిపింది, విజయవాడలో మనిషి మారిపోయాడు అని హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు. సో ఇక్కడ బైక్ పై ఉన్నది ప్రవీణ్ పగడాల కాదా అనేది 100% చెప్పగలిగేది కుటుంబ సభ్యులే. సో కుటుంబ సభ్యులకు ఆ వీడియోస్ని చూపించి గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు డిలే అవుతుంది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. సో దీనిపైన జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తోంది? అంటే అనుకున్నట్టుగా అతను ప్రవీణ్ పగడాల కాదా లేదని తెలుసుకోవడానికి కేవలం నిర్ధారించవలసింది కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి స్పందన కనపడడం లేదు. అంటే ప్రధానంగా వాళ్ళకి ఇది జరిగినటువంటి ఘటనపై వాళ్ళ నుండి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. కేవలం పోలీసులు అయితే విచారణిస్తారు. ఇది ప్రవీణ్ కాదా అనేది ప్రతి ఒక్కరు కూడా అనుమానం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు మాట్లాడే ప్రయత్నాలు అయితే ముందు నుంచి కూడా జరుగుతున్నాయి. వాళ్ళ నుంచి ఎటువంటి రిప్లై కూడా రాకపోవడంతో వాస్తవానికి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అనుమానాలు లేవనేది మొదటి నుంచి వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి వాదన. దీంతో వాళ్ళు మొదటగా పోస్ట్ మార్టం చేసేందుకు కూడా వాళ్ళంతా నిరాకరించినటువంటి పరిస్థితి మొదట్లో ఉన్నదన్నట్టుగా అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఆ మృతదేహాన్ని మాకు పిఎం ఏమో వద్దు, మాకు అప్పగిస్తే మేము హైదరాబాద్ తీసుకెళ్లిపోతామని వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్లో కొంతమంది చెప్పినట్టుగా అప్పుడైతే చెప్పుకొస్తున్నారు. అప్పుడే పాస్టర్ సంఘాలకి కుటుంబ సభ్యులు కూడా స్వల్పపాటి వివాదం అనేది చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు బైక్ మీద నడిపి వచ్చినది నిజంగా ఆయన కాదని ఇంటికాడ ఆ విధంగా బయలుదేరారా, ఆయన ఎక్కడి నుంచి బయలుదేరారు, అదే టీ షర్టు అదే హెల్మెట్ పెట్టుకుని ఆయనే వచ్చారనేది కుటుంబ సభ్యులు క్లియర్ గా ఓపెన్ మాట్లాడితేనే కానీ దీనిపై అనుమానాలన్నీ కూడా ఎక్కడ కూడా తీరని పరిస్థితి ఉంది. వాళ్ళు మాట్లాడిన తర్వాతే దీనిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత చూసుకుంటే ఈ యొక్క మనకి పార్క్ దగ్గర ఎక్కడైతే వెయిట్ చేశారో రామవరపాడు దగ్గర అయితే రింగ్ రోడ్డు వద్ద పోలీసులని నాగార్జున మాత్రమే ఫేస్ తీశారు. అప్పుడు కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. అతను ప్రమాదం జరిగింది, అతను బలహీనతగా ఉన్నాడు, అతను నిజంగా ప్రవీణ కాదా, ఎందుకు హెల్మెట్ తీయడం లేదు అనేది ప్రతి ఒక్కరిలో కూడా వస్తున్నటువంటి క్వశ్చన్. ఆయన నిజంగా బలహీనత పడి ప్రమాదం జరిగితే ఒకసారి ఎండతాపం ఎక్కువగా ఉంటుంది, ఒకసారి హెల్మెట్ తీసుకుని రిలాక్స్ అవుతారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు పరిస్థితి ఉంది. కానీ ఇది ఎవరో కావాలని క్రియేట్ చేసి అక్కడ ప్రమాదం జరిగినట్టుగా అంత మతి స్థిమితం లేనట్టుగా రావడం, ఇక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం, తనకలా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బైక్ నడుపుకుంటూ వచ్చారనేది హర్ష కుమార్ తో పాటు మరి ఒక క్రైస్తవ సంఘాల పాస్టర్లు కూడా ఇదే చెప్పుకొస్తున్నారు. క్రైస్తవుల్ని వేరే విధంగా చూపించేందుకే ఇటువంటి మొత్తం అన్ని కూడా క్రియేట్ చేశారనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఆందోళన కూడా చేశారు. నిన్న కాకినాడలో భారీ ఎత్తున ఆందోళన చేశారు, పిఠాపురంలో కూడా చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేస్తున్నారు. నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ నడిపింది. హర్ష్ కుమార్ కూడా ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు, నేను బైక్ పైన అక్కడికి వెళ్తాను, మళ్ళీ హెల్మెట్ పెట్టుకుంటాను, ఆ విధంగానే అంతే స్పీడ్తో బైక్ వెళ్తాను, ఆ రోడ్డు పక్కకి నేను దిగుతాను, దెబ్బలు ఎలా తగులుతాయో నేను క్లియర్గా చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు. నిజంగా హర్ష్ కుమార్ అలాంటి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? మళ్ళీ అది కొంత వివాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో గత 4 రోజుల క్రితం ఇదే విషయంపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అలాగే చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే హర్ష్ కుమార్ కి అయితే నోటీసులు ఇచ్చారు. దీనిపై ఎటువంటి అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదంటూ ఆయనకు నోటీసు ఇచ్చిన సందర్భం కూడా చూస్తాం. అయినా సరే ఆయన సంఘటన స్థలానికి వెళ్ళారు. ఆ సంఘటన స్థలంలో అక్కడ ఉన్నటువంటి కంకర రాళ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా
స్కిడ్ అయ్యారని చెప్తున్న అనుమానాల నేపథ్యంలో నేను ఇటు నుంచి ఎన్ని మీటర్ల అడుగులు ఉన్నాయో చూశారు, కిందకి దిగారు. అక్కడి నుంచి సరిగ్గా రోడ్డు నుంచి కిందకి కాలువకి చిన్న డౌన్ చూస్తే కేవలం 4-5 అడుగుల లోతు మాత్రమే కనిపిస్తుంది. ఇంత లోతులో పడిపోతే ఎలా చనిపోతాడు, కనీసం గాయాలు అవుతే బయటకు పడే అవకాశం ఉంది. నేను అలాగే ట్రైల్ వేస్తానంటూ కూడా మాట్లాడారు. మరి ఈ రోజు వేస్తారా లేదంటే పోలీసులు దీనికి అనుమతిస్తారా లేదనేది చూడాలి. ఎందుకంటే ఆ సమయంలో బుల్లెట్ మీద బ్లింక్ అవుతూ వచ్చి అక్కడ నైట్ సమయంలో ఉన్నటువంటి కండిషన్ వేరేగా ఉంటుందని పోలీసులు చెప్పుకొస్తున్న వాదన. అక్కడ అదే పెట్రోల్ బంక్ నుంచి ఒక ఎదరకు చూసుకుంటే ఒక 50 మీటర్ల దూరం వరకు కూడా కంకర రోడ్డు పక్కనే అక్కడ ఉన్నటువంటి వేసి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చు అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలకే వచ్చినప్పటికీ ఇది ముమ్మాటికి హత్య అనే అనుమానాలు రేపెత్తుతున్న నేపథ్యంలో దీన్ని ఇంకా డిలే చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ పై కూడా పలు అనుమానాలు. ఇవన్నీ కూడా తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నిజంగా ఆయన ప్రమాదం జరిగి గాయాలు అయ్యాయా, అతని కండిషన్ ఏ విధంగా ఉంది, అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చెప్పుకొస్తున్నారు. అతను నిజంగా ఆయన ప్రవీణ్ పగడాలా కాదా బుల్లెట్ పై ప్రయాణం చేసి వచ్చిందనేది కూడా కుటుంబ సభ్యుల నుంచి చెప్పాలి. ఒక పక్కన పోలీసులు ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా కనపడుతుందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణంపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి, క్లారిటీ రావడం లేదు. రిలీజ్ అవుతున్న వీడియోలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. క్లారిటీ వచ్చింది, అందులో ప్రవీణ్ పగడాలనే తాగి బైక్ నడిపారు, ఆయన ప్రమాదానికి కారణమయ్యారు, ఆయన ప్రమాదంతోనే చనిపోయారు అని కొంతమంది అంటూ ఉన్నారు. లేదు, ఆ మరణించిన సమయంలో ఏదో జరిగింది, ఆయన విజయవాడలో మనిషే మారిపోయారు అంటూ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో బయటకు వస్తున్నటువంటి వీడియోస్ మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కానీ ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు మాత్రమే. పోలీసులు ఇప్పటివరకు వచ్చి ఏ టోల్ ప్లాజాను ఎన్ని గంటలకి దాటారు అనే వివరాలు చెప్పారు. కానీ ఇక్కడ హర్ష్ కుమార్ ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, అసలు ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాలా కాదు అని అంటున్నారు. మరి కుటుంబ సభ్యులు ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. ఎంతవరకు కుటుంబ సభ్యులు బయటకు రాలేదు. కేవలం ప్రవీణ్ పగడాల భార్య ఆ రోజు వచ్చి గద్గద స్వరంతో విషాదంలో ఉండి చెప్పారు, మేము క్షమించాలని అనుకుంటూ ఉన్నాము, ఎవరి మీద పగలు ప్రతీకారాలు లేవు అంటూ ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు బయట వ్యక్తమవుతున్న అనుమానాల గురించి కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడలేదు. సో కుటుంబ సభ్యులతోనే ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాలా కాదా అనేది ఆయన్ని రోజు చూసేవారు, ఆయన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తెలియజేసే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ విధంగా విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆ వీడియోలు చూపించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా అన్నది కూడా పోలీసులు బయటపెట్టలేదు. అంతేకాదు పోస్ట్ మార్టం రిపోర్టు, ఆయనకు ఏ గాయాల కారణంగా ఆయన మరణించారు అనే వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లు మాత్రమే తెలుస్తాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా ఇంకా బయట పెట్టకపోవడంతో ఈ మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అనేక గందరగోళాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి పోలీసులు ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారా, ఈ మరణానికి కారణం ఏంటి అనేది పోలీసులు ఖచ్చితమైన ఎవిడెన్స్తో చూపిస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. దాదాపు పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది. అయితే హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు, డాక్టర్లు ప్రభుత్వం పోలీసులు నిజాలు దాస్తూ ఉన్నారు అని హర్ష్ కుమార్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హర్ష్ కుమార్ ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా తీసుకుంటుంది, డాక్టర్లు ఏ విధంగా తీసుకుంటారు, ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది కూడా చూడాలి. హర్ష్ కుమార్ ఒక ఛాలెంజ్ ఇస్తారు, నేను బైక్ పైన అక్కడికి వెళతాను, హెల్మెట్ పెట్టుకుంటాను, బుల్లెట్ బైక్ పైనే అంతే వేగంతో ఆ లోయలోకి వెళతాను, అక్కడ దెబ్బలు ఎలా తగులుతాయో నేను మీకు చూపిస్తాను, అనుమానాలు నివృత్తి చేస్తాను అంటూ హర్ష్ కుమార్ కూడా అంటున్నారు. సో కుటుంబ సభ్యులే ఆ వీడియోస్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది, కానీ ప్రవీణ్ కుమార్ కాదు అని కొంతమంది అంటున్నారు. ప్రవీణ్ కుమారే ఆ బైక్ నడుపుతున్నదని మరికొంతమంది చెప్తున్నారు. సో అది ప్రవీణ్ కుమారా కాదని చెప్పాల్సింది కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. అందులో ఆ బైక్ మాత్రం ప్రవీణ్ కుమార్దే. ఎందుకంటే ఆ నెంబర్ ప్లేట్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ చూడండి, మడ్గాడ్ పైన హెడ్ ల్యాంప్ పడిపోయినటువంటి దృశ్యం కూడా కనిపిస్తుంది. సో ఈ బైకే మనకి విజయవాడలో కూడా కనిపించింది. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆ ఫోటో తీసిన దాంట్లో ఈ బైకే మనకు కనిపిస్తుంది. కానీ బైక్ ప్రవీణ్ కుమార్దే, మనిషి ప్రవీణ్ కుమార్ కాదు అని హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు. పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూద్దాం. కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం, మీకున్న పోలీసులు కూడా అడుగుతున్నారు, మీకున్న అనుమానాలు, అది కూడా సహేతుకమైన అనుమానం కావాలి. అది తిట్టేటటువంటి అనుమానమో లేదంటే కించిపరిచే విధమైన అనుమానాలు కాదు. దీనిపై ఉన్నటువంటి మీకు సహేతుకమైన అనుమానాలు ఉంటే వాటిని మేము స్వీకరిస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. సో కొన్ని కమెంట్స్ కూడా ఇప్పటికే కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటే హర్ష్ కుమారే, ఆ బైక్ పై ఉన్నది హర్ష్ కుమారే, క్లారిటీ వచ్చింది అని చాలామంది కమెంట్స్లో చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అందులో క్లియర్గా కనిపించట్లేదు, అది హర్ష్ కుమార్ కాదు, ప్యాంటు షర్టు
హర్ష్ కుమార్ ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి అని మరికొంతమంది అంటున్నారు. సో పోలీసులు మాత్రమే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అందుకే ఆ ఫోటోలో ఆ వీడియోలో ఉన్నది అవునా కాదా చెప్పగలిగేది కేవలం కుటుంబ సభ్యులు అండ్ పోలీసులు మాత్రమే. ఎందుకంటే పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టీవీ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కుటుంబ సభ్యులను అడుగుతున్నాం, మీకు నిజంగా అనుమానాలు ఉంటే, ఇంతవరకు కుటుంబ సభ్యులు రాలేదు కాబట్టి మీకు నిజంగా అనుమానాలు ఉంటే అందులో ఉన్నది ప్రవీణ్ కుమారా కాదా అని చెప్పగలిగేది కుటుంబ సభ్యులు మాత్రమే. కుటుంబ సభ్యులు వచ్చి అందులో ఉన్నది హర్ష్ కుమారో కాదో చెబితే బయట ఉన్నటువంటి జనాల్లో క్రైస్తవ సంఘాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆందోళనలకు దాదాపు పులిసపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నాం, హర్ష్ కుమార్ను రోజు చూసి అతని సన్నిహితులను కూడా అడుగుతున్నాం, ఆ వీడియోస్లో ఉన్నది హర్ష్ కుమారా కాదా, మీరు ఒకసారి ఆర్టీవీ కూడా క్లారిటీ ఇవ్వచ్చు, లేదంటే పోలీసులు కూడా ఆ క్లారిటీ ఇవ్వచ్చు. హర్ష్ కుమార్ మాత్రం అది ప్రవీణ్ కాదు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఈ రోజైనా పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుందా, ఈ రోజు పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇస్తారు, మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ తిట్టే విధంగాను, కించపరిచే విధంగాను, ఇతర మతాలను కించపరిచే పోస్టులు మాత్రం చేయొద్దు, ఇతర మతాలను కించపరిచే కమెంట్స్ మాత్రం చేయొద్దు. మీకున్న సహేతుకమైన అనుమానాలను కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలా వచ్చాడు, ఎంతమంది జనం చూస్తున్నారు చూడండి. ఏమో మీరు అందరూ చూడడానికి వచ్చారా? ఎందుకని? మీలాంటి వాళ్ళే నిలబడితే మేము నిలబడటం గొప్ప విశేషమే ఉందండి. ఈ బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది, ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు, ఎన్ని అడుగులు ఉంటుంది అంటే లోతు 1 2 3 4 5 6 7 అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, బండి ఇక్కడ పడిపోయింది, బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలవు, అవునా? అవునండి. పక్క తగులుతుంది, చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగులుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయి? ఇలా వచ్చాడు, ఇలా వచ్చి పోని బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం, నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి?